హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు కింగ్స్ టెక్ ఇన్ తెలుగు. సో మీ అందరికి తెలిసిందే, నేను రీసెంట్గా అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే జాయిన్ అయ్యాను. సో అసలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సో ఏమేమి చేయాలి, సో వాళ్ళ డే రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే మీకు ఇప్పుడు బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ మనం ఈరోజైతే నేను పోస్ట్ ఆఫీస్లో ఉన్నాను. ఇది నా పోస్ట్ ఆఫీస్ అనమాట. ఈరోజు నేను కొన్ని పేమెంట్స్ చేశాను. సో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అనమాట. సో ఇందులో అయితే కొన్ని పేమెంట్స్ వస్తాయి అనమాట. మనకి బ్యాంక్ అకౌంట్స్లోని అమౌంట్స్ ఇట్లాంటివి అయితే ఇస్తూ ఉంటాం అనమాట. ఇది జనరల్గా మామూలుగా చేసే పని. సో మనకేముంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పోస్టల్ డిపార్ట్మెంట్లో రికార్డ్స్ అయితే బాగా మెయింటైన్ చేయాలి. రికార్డ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఆ అకౌంట్స్ సంబంధించి రికార్డ్స్ ఉంటాయి అనమాట. చాలా రికార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీన్ని మనం ఎర్రర్ బుక్ అంటాం అనమాట. సో దీన్ని మనం ఎర్రర్ బుక్ అంటాం. సో దీంట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన పేమెంట్స్లో ఏమైనా ఎర్రర్ వచ్చాయి అనుకోండి, దీంట్లో ఎంటర్ చేయాలన్నమాట. దీన్నేమో బ్రాంచ్ చిట్టా అంటాం అనమాట. సో దీని అసలు బ్రాంచ్ చిట్టా అంటాం. సో పెద్దగా ఇలా ఉంటుంది. సో ఇది మన రిజిస్టర్లా ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మనం ఆ రోజు ఏమేమి పేమెంట్స్ చేసాం, ఎన్ని రిసిప్ట్స్ అంటే ఏం లేదు, మనం డబ్బులు తీసుకొని కస్టమర్స్కి రిసిప్ట్స్ ఇచ్చాయన్నమాట. అంటే మనం డిపాజిట్ ఫామ్స్ అంటే మన బ్యాంక్ దాంట్లో అయితే డిపాజిట్స్ అంటాం అనమాట. ఎన్ని డిపాజిట్స్ చేసాం, ఎన్ని విత్డ్రాల్స్ చేసాం, ఎంత చేసాం, సో ఆ రోజు మొత్తం మన పీఓలో ఎంత బ్యాలెన్స్ ఉంది, మనం దాంట్లో ఎంత విత్డ్రాల్ చేసాం, ఇంకా ఎంత మిగిలిపోయింది ఆ రోజుకి అని చెప్పేసి ఒక డీటీఆర్ అని ఉంటుంది అనమాట, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పేసి. సో మనం రాసుకోవాలన్నమాట. సో అది రాసుకొని మనం ఏ రోజుకి ఆ రోజు డీటీఆర్ మనం అక్కడ పంపిస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి మనకు పంపిస్తారు అనమాట. సో మనం ఏంటంటే, మనం ఓవరాల్గా రాసుకుందాము, వాళ్ళు పంపించిన డీటీఆర్ రెండు మనకి టాలీ అవ్వాలన్నమాట. ఎగ్జాక్ట్గా నేను తెలంగాణ సర్కిల్లో పనిచేస్తాను. ఇక్కడ ఏంటంటే మన పెన్షన్స్ కూడా మనమే ఇవ్వాలన్నమాట. పెన్షన్స్ ఇవంతా మనమే ఇవ్వాలి. సో మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు పెన్షన్స్ టైంలో. ల్యాక్స్ ఆఫ్ అమౌంట్స్ ఇస్తారనమాట. 5 lakhs 10 lakhs ఇట్లా ఇస్తారనమాట. సో ఈ అమౌంట్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చాలా రికార్డ్స్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి కదా, ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్, టీడీ టైం డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన. సో ఇట్లాంటి అకౌంట్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఇట్లాంటి అకౌంట్స్ అన్నీ మనం ఏంటంటే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సో అన్నీ అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఏది తేడా రాకూడదు. రేపు పొద్దున మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కస్టమర్ దగ్గర ఒక 100 rupees క్యాష్ కలెక్ట్ చేసుకున్నామంటే, దానికి సంబంధించిన రికార్డ్స్ మనకి 4-5 రికార్డ్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ రాసుకోవాలి. మనం రాసిందే మళ్ళీ రాయాలి. అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసుకోవాలి. సో మనం రోజు అయితే మనకి సైన్ బుక్ ఉంటుంది అనమాట, అది మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పెసిమెన్ సిగ్నేచర్ బుక్, అంటే మనం చేసిన ప్రతి అకౌంట్కి మనం కస్టమర్ దగ్గర నుంచి సైన్ తీసుకోవాలి. సో ఇట్లాంటివి మనకి చాలా ఉంటాయి అన్నమాట మన వర్క్స్. ఈ మధ్య కాలంలో కొత్తగా మనమైతే అకౌంట్స్ తీయాలన్నమాట. బీపీఎంఏ ఆ విలేజ్లో ఉన్న అకౌంట్స్ అన్ని అయితే తీయాలన్నమాట. ఎస్బీ అకౌంట్స్ కానీ, ఆర్డీ అకౌంట్స్ కానీ, టీడీ అకౌంట్స్ కానీ, ఇట్లాంటి అకౌంట్స్ అన్ని మనమే తీయాలన్నమాట. సో ఇట్లాంటివి మనకి చాలా ఉంటాయి అన్నమాట. సో ఎలా ఉంటుందంటే, ఇది డైలీ మనకి 4 hours అంటారు, బట్ మనకైతే అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది మనకి ఈ వర్క్స్ అని చేయడానికి. సో మనకు ఒక డివైస్ ఇస్తారనమాట. దీన్ని మనం దర్పణ్ డివైస్ అంటాం. సో దీంట్లో అయితే మనకు పేమెంట్ సంబంధించి అన్నీ ఉంటాయి అనమాట. పేమెంట్ సంబంధించి అన్నీ ఉంటాయి. దీన్ని మనం దర్పణ్ డివైస్ అంటాం. నెక్స్ట్ మనకు ఒక మెషిన్ ఇస్తారు, పెన్షన్ ఇవ్వడానికి. మన తెలంగాణ సర్కిల్ అయితే మెషిన్ ఇస్తారనమాట. మనం ఎందుకంటే పెన్షన్ ఇస్తాం కాబట్టి మనకు మెషిన్ ఇస్తారు. మనకి ఇది నాది కొత్త బీవో కాబట్టి మనకి అన్నీ ఇస్తారనమాట. స్టేషనరీ అంతా ఇస్తారనమాట. సో అట్లా ఉంటుందన్నమాట. మనకైతే అన్నీ అలా ఉంటాయి. డైలీ మనకి అటెండెన్స్ ఎలా అంటే, మనకి దర్పణ్ డివైస్లో మనం లాగిన్ అవ్వాలి. తర్వాత మనకు ఒక బుక్ ఉంటుంది అనమాట. సో అందులో మనం ఏంటంటే స్టాంప్ వేసేసి, మన డేట్ స్టాంప్ వేసేసి అందులో మన సిగ్నేచర్ పెట్టాలన్నమాట. సో అట్లా ఉంటుంది అనమాట. అట్లా అటెండెన్స్ తీసుకుంటారు. సో ఇట్లా మనకి వివిధ రకాల పనులు ఉంటాయి. ఏబీపీఎం కూడా ఉంటారు మనకి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరికి ఏబీపీఎం లేకపోతే, సో మనమే లెటర్ డెలివరీ చేయాలి. సో లెటర్ డెలివరీ చేసినందుకు మనకి ఎక్స్ట్రా కంబైన్డ్ అలవెన్స్ అని చెప్పేసి ఒక 11th వస్తుంది, ఒక 1100 1200 వస్తుంది అనమాట. 1100 చేంజ్ వస్తుంది. అట్లా వస్తుంది అనమాట. మన శాలరీ ప్లస్ అది కూడా వస్తుంది అనమాట. సో అది కంబైన్డ్ అలవెన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద అయితే తప్పకుండా మీకున్న డౌట్స్ అయితే కింద పోస్ట్ చేయండి. సో తప్పకుండా నేనైతే ప్రతిదీ క్లియర్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ అరుణ్ కుమార్ అంట్ల, సైనింగ్ ఆఫ్.